సమర్పణ చేయుము సోదరా, సమర్పణ సజీవ సమర్పణ. సమర్పణ సందేశాలు వింటున్న టీవీ ప్రేక్షకులకు మా హృదయపూర్వక శుభములు. నా భర్త గారైన దైవజనులైన గారు హైదరాబాద్ లో కొంతకాలము గవర్నమెంట్ ఉద్యోగమును చేసి 1979 సంవత్సరంలో తన ఉద్యోగం రాజీనామా చేసి ప్రభు సేవలో ప్రవేశించారు. ఆయన ఉద్యోగం చేసిన సమయంలో అనేక మంది విద్యార్థులు, కుటుంబస్తులు మేలు పొందగలిగినారు. గత 30 సంవత్సరాలుగా దేవుడు ఆయన సేవలో ఆయన బలముగా వాడుకుంటున్నారు. అనేక మంది తమ నాశన మార్గం విడిపించబడి దేవుని కొరకు జీవించగలుగుతున్నారు. వర్తమానాలు విని మీరు ఆస్వాదించబడాలని కోరుచున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మరోసారి నీ వాక్యమును మేము ధ్యానించే భాగ్యం మాకు ఇచ్చారు. మీకు స్తోత్రాలు. ఈ వాక్యము వినుచున్న ప్రతి ఒక్కొక్కరికి పరిశుద్ధాత్మ ప్రతి వారిలో పనిచేయనిము. యేసునామమున వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. సోదరులారా, మనం ప్రకటన గ్రంథంలోని 7 సంఘముల గురించి మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు లవోదికయ సంఘం గురించి మనం చూద్దాం. పోయినసారి యేసయ్య ఫిలదెల్ఫియా సంఘం గురించి మాట్లాడుతూ ఆ సంఘమునకు తను తాను ఎలా పరిచయం చేసుకుంటా ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో ఏముందంటే ఆయన సత్యస్వరూపి అని తను తాను పరిచయం చేసుకున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం సత్యస్వరూపి పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా ఆయన సత్యస్వరూపి. ఒకసారి విజయవాడలో ఉన్న మా ఆఫీస్ నాకు ఒక హిందూ అమ్మాయి వచ్చి మార్బన్స్ పొందుతా ఉంది. ఆమె తన పాపలు ఒప్పుకుంటూ 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటా ఉన్నది. కానీ మామగారు ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళిందంట. ఆ మామగారు ఫోన్ ఎత్తారు, ల్యాండ్ ఫోన్. మరి ఫోన్ ఎత్తగానే మరి అవతల అబ్బాయి స్వరం వినగానే ఏమన్నాడంటే ఈమెను పిలిచి మావయ్య లేరు అని చెప్పు అన్నాడట. ఈమె పాపం ఏం తెలుసు, కొత్తగా నమ్ముకుంటా ఉన్నది. ఆ రిసీవర్ తీసుకొని మామయ్య గారు లేరండి అని చెప్పింది. సరే, ఇక్కడికి వచ్చి మారు మనసు పొందుతున్నప్పుడు, పశ్చాత్తాపడుతున్నప్పుడు దేవుడు ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి మాట్లాడుతున్నాడు? యేసయ్య సత్యం, మరి నువ్వు మాట్లాడిన అబద్ధం. మరి అబద్ధాలన్నీ కూడా నువ్వు సరిచేయాలి కదా. సత్యవంతుడైనటువంటి యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నిన్ను తీర్పులను పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడంటే నిన్ను తీర్పులను తీసుకుని వస్తాడు. వెంటనే పశ్చాత్తాపడి నాతో చెప్పింది, అయ్యా దేవుడు నాకు ఈ తప్పును చూపిస్తున్నాడు, మా మామగారు లేరు అని చెప్పమంటే నేను ఒకసారి చెప్పాను. నేనేం చెప్పానంటే ముందు యేసయ్య దగ్గర నువ్వు పశ్చాత్తాపడు, ఆ తర్వాత మీ మామగారి దగ్గర చెప్పేసాయి. నేను ఇలా చెప్పడం తప్పు అన్నప్పుడు వాళ్ళు నేర్చుకుంటారు. అనేక మంది క్రైస్తవులు సత్యమునకు విరోధంగా అబద్దాలు మాట్లాడుతూ ఉన్నారు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 15వ వచనం, కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలపట ముందురు. సోదరుడు, నేను క్రైస్తవుడను అని అనుకుంటున్నావు నువ్వు, కానీ నువ్వు అబద్ధాన్ని ప్రేమించినా కానీ నువ్వు వెలపట ఉంటావనే సంగతి తెలియకుండా ముందుకు వెళ్ళిపోతా ఉన్నావు. నేను చర్చ్ మెంబర్ని అని అనుకుంటున్నావు, కానీ నువ్వు పశ్చాత్తాపడాలి. మారు మనసు పొందుము అని ఎన్నిసార్లు నీకు చెప్పినా ఏం మాత్రం కూడా నీవు గ్రహింపు లేనివాడే ముందుకెళ్ళిపోతా ఉన్నావు. సరే, ఇక్కడ మరో సంఘం గురించి మనం చూస్తున్నాం, లవోదికయ సంఘం. ఈ సంఘానికి యేసయ్య తను తాను ఏ విధంగా పరిచయం చేసుకుంటా ఉన్నాడు. ఆమేన్ అను వాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియనైన వాడు చెప్పు సంగతులేమనగా. ఏంటో సత్య సాక్షి, అది దానికి సమీపమైనటువంటి మాటే. యేసయ్య ఎవరు? సత్య సాక్షి. ఆయన దగ్గర సాక్ష్యం ఉన్నది, నీవు తప్పించుకోలేవు. నీవు నీ వ్యాపారంలో ముందుకు వెళ్తా ఉన్నావు, ఎన్నో అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నావు, నేను బాగానే ఉన్నాను అని అనుకుంటా ఉన్నావు. ఆయన సత్య సాక్షి, ఆయన గ్రంథాలు చేతిలో ఉన్నవి, నీవు మట్టుకు తప్పించుకోలేవు. ఈ సత్య స్వరూపి అయినటువంటి వాడు ఈ సంఘానికి చెప్తూ ఉన్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనా ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనా ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. ఉమ్మివేయడానికి సిద్ధమైపోయాడు. దేవుని యొక్క తీర్పు
వారి నెత్తిపైకి వచ్చింది అనేటటువంటి సంగతి తెలియకుండా ఉంటున్నారు. గేహాజీ అనేవాడు ఉన్నాడు. ఆ గేహాజీ దేవుని సేవకుడి దగ్గరే ఉంటున్నాడు. మరి దేవుని సేవకుడు అడుగుతున్నాడు, గేహాజీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటే అతడు ఏమంటున్నాడంటే, మరి నీ సేవకుడినైనా నేను ఎక్కడికి వెళ్ళలేదే. సేవకుడు ఏం చెప్తున్నాడంటే, నీవు ఆ కుష్ఠరోగం బాగు చేసుకున్నటువంటి నయమాను దగ్గరకు వెళ్ళినప్పుడు నా మనసు నీతో పాటు రాలేదా? సోదరులారా, దేవుడు సత్యసాక్షి, తప్పకుండా నిన్ను ఆయన నీ పాపంలో పట్టుకుంటాడు. ఆయన గనుక ఏమంటున్నాడంటే, ఇంతవరకు దేవుని సేవకుని దగ్గర ఏం నేర్చుకున్నాడు? దేవుని సేవకుడికి మరి ఇవన్నీ అవసరం లేదు. ఆ సొమ్ము నయమాన్ ఇస్తున్నటువంటి సొమ్మును తృణీకరించాడు, నాకు వద్దని చెప్పాడంతే. ఇది చూసి ఇతడేమనుకుంటున్నాడంటే, నేనన్నా తీసుకుని ఉండేవాడిని కదా అని పరిగెడుతున్నాడు. పరిగెట్టి వెండి తెచ్చుకున్నాడు, వస్త్రాలు తెచ్చుకున్నాడు. ఈ సొమ్మంతా తెచ్చుకొని భలే భలే అనుకుంటున్న సమయంలో దానితో పాటు అతని నెత్తిపైన తీర్పు సిద్ధంగా ఉన్నది, కుష్ఠరోగం సిద్ధంగా ఉన్నది అనే సంగతి ఎరగకుండా ఉన్నాడు. ఈ సత్య సాక్షి నిన్ను సమస్తమును గమనించి ఆయన సాక్ష్యాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. సహోదరుడా, ఇది నువ్వు పశ్చాత్తాపడవలసినటువంటి సమయం. ఈ సంఘము నులివెచ్చగా ఉన్నది. అటు వెచ్చగానే నేను లేదు, ఇటు చల్లగానే నేను లేదు. ఇది చాలా ధనము కలిగినటువంటి సంఘం. ఈ ఊరు, ఈ లౌదోకియా ఎంతో ధనం ఉన్నటువంటిది. ఫ్రుగియాలో ఎంతో ధనం ఉన్నటువంటిది. మరి వాళ్ళకి ధనం ఎక్కువైన కొద్దికి విశ్వాసం తరిగిపోతూ ఉంటుంది. యేసు ప్రభు ఏం చెప్పాడంటే, లూకా సువార్త 12వ అధ్యాయంలో 15వ వచనం, ఏ విధమైన లోభమునకు ఎడమేయక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. చాలా మంది చర్చలకు వెళ్తున్నారంటే చాలా వేలకు వేల మంది సంఖ్యలో వెళ్ళిపోతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు వ్యాపారం కొరకు ప్రార్థన చేస్తారు, నీ యొక్క ధనాభివృద్ధి కొరకు ప్రార్థన చేస్తారు, నీ ఐశ్వర్యం అభివృద్ధి పొందాలని, నీ బిజినెస్ అభివృద్ధి పొందాలని ప్రార్థన చేస్తున్నారు. ఆ సంఘం, ఫలానా సంఘం వారు ప్రార్థన చేయగా నా బిజినెస్ అభివృద్ధి అయిపోతుంది అని నువ్వు అంటావు. ఇది ఏం ప్రార్థన? ఇది యేసయ్య చెప్పినటువంటి మాటకు చాలా విరోధంగా ఉంది. ఒకరి కలిమి విస్తరించుట చేత అది ఆత్మకు, తన యొక్క ఆత్మకు ఏమాత్రం కూడా లాభం కాదు అని చెప్తూ ఉన్నాడు. నీకు ధనం విస్తరిస్తే ఏమవుతుంది? నీ యొక్క విశ్వాసం తగ్గిపోద్ది. చాలా మంది ఉద్యోగాల్లో మరి భార్య భర్తలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారు ఇద్దరు. ఎంతకుముందు చక్కగా ప్రార్థన చేసుకునేవారు. ఎప్పుడైతే ఈ కలిమి విస్తరిస్తుందో వాళ్ళలో ప్రార్థనాత్మక తగ్గుతుంది, వారికి విశ్వాసం తగ్గుతుంది. ఈ వ్యాపారాలు, ఈ ధనం అభివృద్ధి చేసుకుంటే ఎక్కువై అనేక వస్తువులు కొనడం, ఇల్లు కొనడం, ఈ అన్నిటిలో నిమగ్నమై దేవునిని మర్చిపోతా ఉన్నారు. సోదరుడా, నీవు నీ పెళ్లి కాకముందు నువ్వు ఎలా ఉన్నావు మర్చిపోతున్నావా? నీ కలిమి విస్తరించక ముందు నువ్వు ఎలా ఉన్నావు నువ్వు మర్చిపోతున్నావా? కేవలం ఈ డబ్బు 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 ఈ డబ్బు వచ్చినందువలన నీవు గ్రుడ్డివాడివైపోతా ఉన్నావు. జాగ్రత్త. నీ బైబిల్ ఉంది, వాక్యం ఉంది, ఒక చర్చ ఉంది, కూటాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ నీవు ఒక గ్రుడ్డివాడివో. ఎందుకంటే ధనవృద్ధి చేసుకొని నీ హృదయ పరిస్థితి ఏంటో నీవు తెలుసుకోలేనటువంటి దౌర్భాగ్యుడిగా ఉన్నావు. ఏమంటున్నాడు ఇక్కడ? హోషేయ గ్రంథం 12వ అధ్యాయంలో 7వ వచనం, ఎఫ్రాయిం వారు కనానీయుల వర్తకులు వంటి వారి అన్యాయపు త్రాసును వర్క్ చేసేదరు. బాధ పెట్టవలనన్న కోరిక వారికి కాదు. నేను ఐశ్వర్యవంతుడినైతిని, నాకు బహు ఆస్తి దొరకను, నా కష్టార్జితంలో దీనిని బట్టి శిక్షకు తగిన పాపము నాలో ఉన్నట్టు ఎవరనూ కనబరచలేరని ఎఫ్రాయిం అనుకొనుచున్నాడు. చాలా మంది నాలో పాపం లేదు, తమ దృష్టిలో తమ పాపం లేని వారిగా ఉంటారట. సామెతల గ్రంథము 30వ అధ్యాయం 12వ వచనం, తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యం నుండి కడగబడని వారి తరము కలదు. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు. వారి కను రెప్పలు ఎంత పైకెత్తబడినది. నేను బాగానే ఉన్నాను, నీ దృష్టికి నీవు శుద్ధుడు అయినట్టుగానే కనపడుతున్నావు.
అలాగే ఈ లౌకిక సంఘం ఏదో యాక్టివిటీస్ చేస్తున్నట్లుగానే ఉన్నారు. చాలా మంది చర్చికి డబ్బులు ఇస్తారు, చర్చికి ఏదో కొంటారు, మేము అది కొన్నాము ఇది కొన్నాము అని గర్విష్ఠులుగా తయారవుతూ ఉన్నారు. సోదరుడా, నీ హృదయ పరిస్థితి ఏంటో నీకు తెలియనటువంటి వారుగా ఉన్నావు. నులివెచ్చని స్థితిలోకి వచ్చారు. ఎలా నులివెచ్చని స్థితిలోకి వచ్చావు? నీ ధనం అనేటటువంటిది, నీ ఐశ్వర్యాన్ని బట్టి నీవు గుడ్డివాడిగా తయారై నులివెచ్చని స్థితిలో ఉంటున్నావు. ఇక్కడ ఈ లౌకికలో దానికి వాటర్ సిస్టమ్ లేదు కనుక ఎక్కడో దూరం 7 మైళ్ళు దూరం నుండి వాటర్ వస్తుంది, కానీ అది హాట్ స్ప్రింగ్స్ అంటే వేడి ఊటల నుండి వస్తుంది. కానీ మరోవైపు నుండి ఈ నీళ్లు చల్లని ఊటల నుండి నీరు వస్తూ ఉన్నది. ఈ రెండింటిని కలిపేటటువంటి కాలం అన్నది అది అటు వేడి నీళ్లు కాదు, ఇటు చల్లని నీళ్లు కాదు. వేడి నీళ్ళైనా పనిచేస్తాయి, చల్లని నీళ్ళైనా పనిచేస్తాయి. ఈ రెండు కలుసుకున్నటువంటి కాలంలో దాని మీద వీళ్ళు ఆధారపడాలి. అది ఎటువంటి నీళ్లు? నులివెచ్చని నీళ్లు. కానీ యేసయ్య దానిని పురస్కరించుకొని ఏమంటున్నాడంటే, నీ ఆత్మీయమైన పరిస్థితి కూడా అలాగే ఉండదు. ఎవరిని ఏం మాత్రం కూడా శుద్ధీకరించలేనటువంటి పరిస్థితుల్లో ఉంది. నేను చాలా మంది అడుగుతున్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, మాకు ఈ సంగతులు మా పాస్టర్ గారు చెప్పలేదండి అంటున్నారు. చాలా సంఘాలు ఎలా ఉన్నాయంటే నులివెచ్చని పరిస్థితుల్లో ఉన్నాం. రాజకీయాల్లో ఆ డబ్బులు ఈ డబ్బులు ఎలక్షన్లో ఇస్తున్నప్పుడు ఈ సంఘాలు తీసేసుకుంటా ఉన్నారంతే. పర్వాలేదులే, దేవుడు ఇచ్చాడులే అని అనుకుంటున్నారు. నీవు నులివెచ్చని పరిస్థితిలోకి వెళ్తున్నావు, జాగ్రత్త. నా దగ్గర మారు మనసు పొందినటువంటి కొంతమంది ఎందుకు ముందు ఈ ఎలక్షన్ టైంలో ఆ వస్తువులు ఈ వస్తువులు తీసుకున్నటువంటి పరిస్థితుల నుండి విడుదల పొందారు. వాళ్ళు ఎందుకు మేము ఇలా తీసుకున్నాం నేను వాళ్ళకి చెప్పలేదు, కానీ పశ్చాత్తాపడిన సమయంలో దేవుడు వాళ్ళకు చూపించాడు. సోదరుడా, నీ సంఘంలో దేవుని యొక్క ఆత్మ పనిచేస్తున్నట్లయితే తప్పకుండా నువ్వు చేసే ప్రతి పాపాన్ని దేవుడు నీకు చూపించి తీరుతాడు. ఎందుకు? నీ పాపాలని దేవుడు నీకు చూపించడం లేదు. బ్యాంకింగ్ ఉన్నది వీళ్ళ ఈ పట్టణంలో లవదీకేలో. ఆ తర్వాత టెక్స్టైల్ ఇండస్ట్రీ, ఈ వస్త్రాలను తయారు చేసేటటువంటి ఇండస్ట్రీ ఉన్నది. మరి వీళ్ళు ధనంతో పొలబోగుతూ ఉన్నారు కనుక ఈ కన్నులకు కాటుక కూడా వాళ్ళు తయారు చేస్తా ఉన్నారు, చాలా ఫేమస్. మరి దేవుడు ఏమంటున్నాడంటే, నీవు ధనవృద్ధి చేసుకొని ఉన్నావు, నీవు దౌర్భాగ్యుడవు. యేసయ్య చెప్తున్నటువంటి ఈ సంఘం గురించి చెప్తున్నటువంటి మాటలు చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడువును, దరిద్రుడవును, గురుడివాడువును, దిగంబరుడవై ఉన్నావని ఎరగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొనువు లేదని చెప్పుకొనుచున్నావు. చాలా సంఘాలు ధనం అభివృద్ధి అయిన తర్వాత వారికి ఉద్యోగాన్ని ఎంతో పోగొట్టుకున్నట్లుగా చూస్తా ఉన్నాను. ధన వృద్ధి అనేటటువంటి ధనం మట్టుకు అది తప్పేమి కాదు, కానీ ధనం ఎప్పుడైతే నీ చేతిలోకి వచ్చిందో నీవు గుడ్డివాడువై, నీవు గర్విష్ఠుడివై, నీవు దిగంబరుడివై, ఆత్మీయంగా నువ్వు దౌర్భాగ్యుడమైన స్థితిలోనికి వచ్చి నీవేం చేస్తున్నావంటే ఈ ధనము నెత్తి మీద పెట్టుకుంటున్నావు, కానీ ఈ ధనాన్ని నువ్వు కాలు కింద పెట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నావు. జక్కయ్య అనేటటువంటి ధనవంతుడు ఉన్నాడు. మరి యేసయ్య ఎలా ఉంటాడో అని చూద్దాం అనుకున్నాడు. యేసయ్య తనను పేరు పెట్టి పిలిచి, జక్కయ్య త్వరగా దిగు అనగానే ఆ మేడి చెట్టు ఎక్కినటువంటి అతను వెంటనే దిగాడు. నేడు నీ ఇంట బస చేయాలి అని యేసు చెప్పగానే మరి యేసు వాళ్ళిద్దరూ కలిసి ఇంటికి నడిచారు. యేసయ్య సన్నిధి తన హృదయంలో పని చేయగానే పశ్చాత్తాపం ప్రారంభమైనది. యేసయ్య ఏమి అడగకముందే, యేసయ్య నోరు తెరవకముందే ఆ ధనవంతుడైనటువంటి జక్కయ్య ఏమంటున్నాడంటే, నేను అన్యాయంగా ఎవరెవరి దగ్గర ఏమేమి తీసుకున్నాను వాటన్నిటినీ నేను తిరిగి ఇచ్చేస్తాను. సోదరుడు, నువ్వు ఎలా ఉన్నావు? ఎందుకు ఇవ్వలేకపోతూ ఉన్నావు? అన్యాయంగా తీసుకున్న సొమ్ముని ఎందుకు ఇవ్వలేకపోతూ ఉన్నావు? నువ్వు పశ్చాత్తాపడం అంటే ఏంటంటే, నువ్వు తప్పకుండా నీవు ఎక్కడెక్కడ ధనవృద్ధి చేసుకుని ఉన్నావు, ఏ విషయంలో ధనవృద్ధి చేసుకున్నావు, ఏ విషయంలో నువ్వు నీ యొక్క మనసాక్షిని పాడు చేసుకున్నావు, దాని విషయాలు నువ్వు పశ్చాత్తాపడి తిరిగి చేస్తావంతే. ఆ యొక్క మోసపు సొమ్మును
నీ ఇంట్లోనే ఉంచుకొని నీ యొక్క పిల్లలను వారు విదేశాలకు పంపించచ్చు, ఎంతో హయ్యర్ స్టడీస్లో పెట్టి నీవు నీ మనసాక్షిని పాడు చేసుకుంటా ఉన్నావు. ఆ జక్కయ్య ఏమన్నాడంటే, సగము ఆస్తిని నేను బేదలకు ఇచ్చేస్తానన్నాడు. అంతవరకు కూడా బేదల మీద అతనికి కనికరం లేదు. ధనము నీకు దేవుడు ఎందుకు ఇస్తున్నాడంటే, నువ్వు సరిగా నువ్వు దాన్ని నిర్వహించడానికి, నువ్వు బేదల ఎడల జాలికోయి ఉండడానికి, ధనము నీ హృదయాన్ని కఠినపరిచిందనే సంగతి నువ్వు మర్చిపోతున్నావు. నిన్ను ఒక మిషనరీగా చేయకుండా ఆ ధనము నిన్ను కబళించి బంధించి నిన్ను తనకు దాసుడుగా చేసేసుకున్నదంతే. ఏం మాత్రం కూడా గమనించలేకపోతా ఉన్నాం. మిషనరీ సంస్థలు ఉన్నాయి, మిషనరీస్ ఉన్నారు, ఆయా స్థలంలో వాక్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రకటించకపోతే ఎవరు మారు మనసు పొందుతారు? ప్రకటించే వారిని పంపకపోతే వారు ఎలా వెళ్తారు? అనేక మంది మిషనరీలు ఆయా స్థలాలకు వెళ్ళినప్పుడు మరి ఎంతోమంది భయపెట్టారు. జాన్ జీ ప్యాటన్ అనేటటువంటి ఒక మిషనరీ, అతడు న్యూ హెబ్రిడిస్కి వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు తన యవన భార్యతో. ఒక వృద్ధుడైనటువంటి ఒక సేవకుడు ఏం చెప్తున్నాడంటే, ఎంత బుద్ధి లేనివాడు నీవు, మొన్నే కదా ఇద్దరు మిషనరీస్ని అక్కడ ఉన్న నరమాంస భక్షకులు తినేశారు అంటే, అతని యొక్క ప్యాటన్ గారి యొక్క సమాధానం ఏంటంటే, అక్కడ నన్ను నరమాంస భక్షులు తింటారేమో, నన్ను పురుగులు ఎలాగ తింటాయి కదా చచ్చిపోతే, ఈ పురుగులు తినేటటువంటి వ్యవహారం కంటే ఆ నరమాంస భక్షులు నన్ను తింటమే మంచిది కదా అన్నాడు. మరి అలాగా ఎంతో మంది దేవుని సేవను ఎంతో త్యాగంతో చేశారు. తన భార్య చనిపోయింది, ఒక బిడ్డ చనిపోయాడు. ఎంతో మంది వారి యొక్క ప్రాణాలను సైతం రిస్క్లో పెట్టుకొని సేవ చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. క్రైస్తవులు అయినప్పటికీ ఏమాత్రం కూడా దేవుని భయం లేకుండా ఏం చేస్తున్నారంటే దేశాన్ని పాడు చేస్తున్నారు. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 4వ వచనం, లంచములు పుచ్చుకున్న వాడు దేశమును పాడు చేయను. సహోదరుడు, నువ్వు లంచాలు ఇస్తున్నావు, లంచాలు తీసుకుంటా ఉన్నావు, నీవు దేశమును పాడు చేసేవాడుగా ఉంటా ఉన్నావు. దేశాన్ని ఎవడో పాడు చేస్తానని అనుకో. నీ ఇంటిలో శాపం తెచ్చుకుంటా ఉన్నావు, నీ ఆలోచనలు నడుస్తూ ఉన్నావు. నువ్వు యెషయా గ్రంథం 65వ అధ్యాయంలో ఏం చూస్తున్నామంటే, మొదటి వచనం, నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనం మనకు రానిచ్చితిని, నన్ను వెనకని వారికి నేను దొరికితిని, నేనున్నాను ఇరువ నేనున్నాను అని నా పేరు పెట్టబడిన జనముతో చెప్పుచున్నాను. తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గమును నడుచుకొనొచ్చు లోబడములన్నీ ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. సోదరుడా, నీ కొరకు ఆయన దినమంతయు కూడా చేతులు చాపుచున్నాడనే సంగతి నువ్వు మర్చిపోతా ఉన్నావు. నువ్వు 20వ వచనంలో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం, ఇదిగో నేను తలుపు నొద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనం చేయుదుము. ఆయన ఈ సమయం నందు ఈ వర్తమానం ద్వారా ఆయన తలుపు తడతా ఉన్నాడు. నీ హృదయం అనే తలుపును ఆయన తడతా ఉన్నాడు. నీవు తలుపు తీయక లోబడినటువంటి వాని వల్లే ఉంటా ఉన్నావు. పరమగీతము 5వ అధ్యాయం 4వ వచనము, తలుపు సందులో నా ప్రియుడు చెయ్యి ఉంచగా నా అంతరంగం అతని ఎడల జారికొనెను, నా ప్రియునికి తలుపు తీయ లేచెతని. 6వ వచనం, నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్లిపోయాను. సోదరుడా, ఆయన వెళ్లిపోకముందే నీవు తలుపు తీయటం మంచిది. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 10వ వచనం, వారి కాపరులు గుడ్డివారు, వారందరూ తెలివిలేని వారు, వారందరూ మోగ కుక్కలు మొరగలేరు, కలవరించు పండుకొనొచ్చు నిద్రాశక్తులు, కుక్కలు తిండికి ఆతృత పడను, ఎంత తినేను వారికి తృప్తి లేదు. ఈ కాపరులు అటివారే, వారు దేనిని వివేచించరు, వారందరూ తమకిష్టమైన మార్గాన పోదురు. ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమును విచారించుకుందరు. యేసు ఏం చెప్తున్నాడో నువ్వు మర్చిపోతూ ఉన్నావు. నీవు దౌర్భాగ్యుడు, నీవు దిక్కుమాలినవాడు అని ఆయన ఈ సంఘానికి హెచ్చరిస్తా ఉన్నాడు.
ఇంకా గద్దిస్తా ఉన్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే ఈ సమయంలో నేను గద్దిస్తా ఉన్నాను. 19వ వచనం, నేను ప్రేమించే వారిని అందరినీ గద్దించి శిక్షిస్తా ఉన్నాను కనుక నువ్వు ఆసక్తి కలిగి మారుమనసు పొందమంటున్నాడు. మారుమనసు పొంది నీవు జయమును సంపాదించాలి. నాకు తెలిసినటువంటి ఒక స్నేహితుడు రవి వర్మ అనే స్నేహితుడు ఉండేవాడు. నాతో నేను కష్టపడి ఎంతో ప్రతిరోజు అతని దగ్గరికి వెళ్లి అతన్ని మారుమనసులో నడిపించాను. హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఏజీ ఆఫీసులో ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. ఇంతకుముందు ఎఫ్సిఐలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పనిచేసేవాడు క్వాలిటీ ఇన్స్పెక్టర్గా. మరి అక్కడ క్వాలిటీ ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు ఎన్నో లంచాలు తీసుకున్నాడు. కానీ అతను నేను మారుమనసులోకి నడిపిస్తున్న సమయంలో తన ఎవరెవరి దగ్గర లంచాలు తీసుకున్నాడో అవన్నీ తిరిగి ఇచ్చేయడం ప్రారంభించాడు. తనకు వచ్చే జీతంలో కొన్ని వేలు ఆ లంచాలు ఇచ్చేయడానికి అతడు పూనుకున్నాడు. దానికి గాను అతడు ఎంతో పేదవాడిగా ఉండవలసి వచ్చింది. చివరికి తనకు సరైన నడవడానికి సరైన చెప్పులు కూడా లేనటువంటి పరిస్థితులకు వచ్చాడు. కానీ మారు మనసు పొందిన తర్వాత దేవుడు అతన్ని తన యొక్క సేవలో వాడుకోవడం ప్రారంభించాడు. సోదరుడా, దేవుడు నిన్ను పిలుస్తా ఉన్నాడు. నీవు దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడు అన్న సంగతి తెలుసుకోకుండా ఇంకను ధనవృద్ధి చేసుకున్నాను అనుకుంటున్నావేమో. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆఖరిగా ఈ 3వ అధ్యాయం 27లో, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చోండి అన్న ప్రకారం జయించు వానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చోడనిచ్చేదను. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి ఈ సమయంలో నీ తలుపు తెరిచినట్లయితే, నీ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడినట్లయితే ఆయన సింహాసనం మీద నువ్వు కూర్చుంటావు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన మా తండ్రి, ఈ ప్రియులను మీరు కరుణించు. వాక్యం విన్నప్పుడు వారి హృదయంలో నీ ఆత్మ పని చేయనేము. జయించి నీ సింహాసనం మీద వారికి చోటు దొరికినట్లుగా వారికి సహాయం చేయమని యేసునామమున వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా అడ్రస్ బి ముఖర్జీ సమర్పణ, చిన్నగొల్లపాలెం, వయా మొగల్తూర్, పశ్చిమ గోదావరి జిల్లా. మా ఆఫీస్ అడ్రస్ బి ముఖర్జీ సమర్పణ 36-8-3A RCM చర్చ్ ప్రక్కన, వుడ్పేట, విజయవాడ 10. మా ఫోన్ నంబర్స్ 9553041655, 9390108373 మరియు 086624899991.